వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో అరిసెలు చేసి చూపిస్తానండి. కిలోన్నర తీసుకున్నానండి కోటా బియ్యం. అవి 2 రోజులు నానబెట్టి పెట్టాను, కడిగేసాను, వడకెట్టి పెట్టానండి గిన్నెలో. ఇప్పుడు మిల్లు ఆడించడానికి పంపిస్తానండి. మిల్లు పట్టించి తీసుకొచ్చారండి. మెత్తగా ఆడుకోవాలి పిండిని. దీన్ని ఇప్పుడు జల్లించేసుకుందాం. మెత్తని జల్లెడ తీసుకుని జల్లించుకోవాలండి. నూకది రాకూడదు అసలు. పిండి బాగా మెత్తగా ఉంటే అరిసె బాగా వస్తుంది. జల్లించుకున్నాక చేత్తో అలా నొక్కుకోవాలండి, లేకపోతే తడిగా ఆరిపోయి పొడిగా అయిపోతుంది పిండి. అలా గట్టిగా నొక్కి పెట్టుకోవాలి పిండి మొత్తాన్ని. ఇంత వచ్చిందండి మరుని జల్లిస్తేని. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందామండి. 3/4 కిలో తీసుకున్నాను, ముక్కల కింద కట్ చేసి పెట్టానండి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని స్టవ్ వెలిగించి పాకం మరిగించుకుందామండి. దీన్ని ఇప్పుడు వడకట్టేసుకుందాం మరిగాక. బెల్లం ముక్కలు కరిగిపోయినాయండి. వేరే గిన్నెలోకి వడకట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాకం ఉడికించుకుందామండి. గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ప్లేట్లోకి కొద్దిగా వాటర్ తీసుకునండి. పాకం ఉడికిందో లేదో చూద్దామండి ఇందులో వేసి. ఇంకా పాకం రాలేదండి, ఇంకొంతసేపు ఉడికించుకోవాలి. పాకం వచ్చేసిందండి. ఇలా ఉండైతే సరిపోతుంది. స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు పిండి పోసుకుందామండి ఇందులోని. నేను 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసానండి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. బియ్యం నానబోసుకున్నప్పుడు కొంచెం ఎక్కువే నానబోసుకోవాలండి. ఒకవేళ పిండి తక్కువైనా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువ ఉంటే ఏం పర్వాలేదు, ఎండబెట్టేసుకుని ఒక డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు. నాకైతే మొత్తం పిండి పట్టేసిందండి ఇందులోని. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకునండి. ఆయిల్ పోసాను. ఈ పిండి కొంచెం అందులో వేసుకుందామండి, కలుపుకున్నది అరిసెలు వేసుకోవడానికి. నువ్వుపప్పు కడిగి ఆరబెట్టి పెట్టానండి, అది కొద్దిగా వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నానండి పక్కనే. ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానికి ఆయిల్ రాసుకుని ఇప్పుడు అరిసెలు వేసుకుందామండి. కొంచెం పెద్ద ఉండ తీసుకుని దలసరిగా వేసుకుంటే అరిసెలు బాగుంటాయండి, గట్టి పడకుండా మెత్తగా ఉంటాయి లోపలంతానే. నువ్వుపప్పు అద్దుకున్న దానికి అలా చేత్తో ఒత్తుకోవాలండి.
నేను ఈ సైజ్ చేస్తున్నానండి, కావాలంటే మీరు కొంచెం పెద్ద సైజ్ అన్నా చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కింది, సిమ్లో పెట్టే వేయించుకుంటే బాగా ఉడుకుతుందండి లోపలంతానే. అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తీసేస్తున్నానండి, ఎగిపోయింది. బయట తీసాక కూడా ఇంకా కలర్ వస్తుంది, ఇంకా ఉడుకుతుంది బయట కూడా అరిసె. ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నానండి. కొంచెం దలసరిగా వేసుకుంటే బాగుంటుందండి లోపల మెత్తగానే. ఇది కూడా ఎగిపోయిందండి, తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. మొత్తం అన్నీ ఇలాగే వేసుకోవాలండి, మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.